ఎవరైనా మనకిష్టమైన ప్లేయర్ ఒక టీం ఆడుతుంటే ఆ ప్లేయర్ కోసం మాత్రమే మనమందరం ఆ టీం కి సపోర్ట్ చేస్తాం. ఆ ఒక్క ప్లేయర్ కోసం ఆ టీం మొత్తానికి ఫ్యాన్ గా మారి ఆ టీం మొత్తాన్ని అభిమానిస్తాం. రోజులు గడిచే కొద్దీ ఆ ఒక్క ప్లేయర్ వల్లే ఆ టీం మొత్తం మనకి ఎమోషన్ గా మారుతుంది. ఆ ఒక్క ప్లేయర్ వల్ల ఆ టీం కి ఎంతో ఫ్యాన్ బేస్ కూడా పెరుగుతుంది. అలాంటిది ఒక్కసారిగా ఆ ప్లేయర్ ఆ టీం జెర్సీ వేసుకోకుండా వేరే టీం జెర్సీ వేసుకుంటే యాజ్ ఎ ఫ్యాన్ గా మనం అందరం తట్టుకోలేం. కొన్నేళ్లుగా ఒకే జెర్సీలో చూసి మళ్ళీ వేరే జెర్సీలో చూడాలి అంటే మన వల్ల అస్సలు కాదు. అయితే ఈసారి ఐపీఎల్లో కొంతమంది గ్రేట్ ప్లేయర్స్ వాళ్ళ సొంత గూటిని వదిలేసి వేరే టీంలో ఆడబోతున్నారు. ఆ టీం ఫ్యాన్స్ కి ఆ ప్లేయర్ ఫ్యాన్స్ కి ఇది చాలా బాధను కలిగించే విషయం. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఐపీఎల్ 2025 లో టీమ్స్ వదులుకున్న వజ్రాల్ లాంటి ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు కొట్టే ప్రతి లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. గంట సింబల్ నాన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ప్రతి ఐపీఎల్ అప్డేట్, ప్రతి మ్యాచ్ ప్రివ్యూ, ప్రతి మ్యాచ్ రివ్యూ నేను ఇస్తా. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ లిస్ట్ లో నెంబర్ 1 ఉండేది మహమ్మద్ సిరాజ్. మహమ్మద్ సిరాజ్ ఆర్సీబీకి ఎంత కాంట్రిబ్యూట్ చేశాడో మనం అందరం చూసాం. యాజ్ ఏ ఆర్సీబీ ఫ్యాన్స్ గా ఆక్షన్ ముందు వరకు ఏమనుకునే వాళ్ళం అంటే ఈసారి మహమ్మద్ సిరాజ్ డిఎస్పీ సిరాజ్ లాగా వస్తాడు, ఎవరైనా ఎక్కువ చేస్తే తన బౌలింగ్ తో అరెస్ట్ చేసి గ్రౌండ్ లో కోహ్లీతో కలిసి చిందులు వేస్తాడు అని అనుకున్నాం. కానీ ఆక్షన్ జరిగిన తర్వాత కథ మొత్తం తారుమారైపోయింది. లాయాలిటీకి మారుపేరైన ఆర్సీబీ మేనేజ్మెంట్ మహమ్మద్ సిరాజ్ ని తీసుకోవడంలో ఎక్కడో ఓడిపోయారు. గత 6 సంవత్సరాలుగా ఆర్సీబీని రిప్రజెంట్ చేసి మహమ్మద్ సిరాజ్ ఈసారి గుజరాత్ టైటన్స్ టీమ్ లోకి వెళ్ళాడు. ఎంతో మంది ఫ్యాన్స్ కి విరాట్ కోహ్లీ తర్వాత మహమ్మద్ సిరాజ్ ఇప్పటికీ ఫేవరెట్. 3rd హైయెస్ట్ వికెట్ టేకర్ ఆఫ్ ఆర్సీబీ టీమ్. సిరాజ్ ని గుజరాత్ టీమ్ లో చూడడం ఎంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్ కి బాధగా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇక నెంబర్ 2 రిషబ్ పంత్. రిషబ్ పంత్ ఐపీఎల్ ఆక్షన్ లో సరికొత్త రికార్డును నమోదు చేశాడు. ఏకంగా 27 కోట్లకి లక్నో సూపర్ జైంట్స్ రిషబ్ పంత్ ని సొంతం చేసుకున్నారు. దిస్ ఈస్ ద హైయెస్ట్ ఎవర్ ఆక్షన్ ప్రైస్. అయితే రిషబ్ పంత్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ కి కాకుండా వేరే టీం కి ఆడిందే లేదు. అయితే ఫర్ ది ఫస్ట్ టైం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ లో కాకుండా లక్నో సూపర్ జైంట్స్ టీమ్ లో చూడబోతున్నాం మన రిషబ్ పంత్ ని. ఇది ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కి చాలా పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది అభిమానులు రిషబ్ పంత్ కోసం మాత్రమే ఢిల్లీ టీమ్ కి సపోర్ట్ చేస్తూ ఉండింటారు. బట్ ఫర్ ఏ చేంజ్ ఆ అభిమానులు మొత్తం ఇప్పుడు ఎల్ఎస్జీకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ లో రిషబ్ పంత్ కి యాజ్ ఎ కెప్టెన్ గా పెద్దగా సక్సెస్ లేదు. చూద్దాం మరి ఎల్ఎస్జీ టీమ్ ని ఎలా ముందుకు నడిపిస్తాడు. ఇక నెక్స్ట్ ప్లేయర్ ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఎక్కడ ఆడించినా ఆడే ఎబిలిటీ ఉన్న ప్లేయర్ కేఎల్ రాహుల్. గత 3 ఏళ్లుగా లక్నో సూపర్ జైంట్స్ టీమ్ కి నాయకత్వం వహించాడు. బట్ ఫర్ ఏ చేంజ్ ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ తరపున ఆడబోతున్నాడు. ఇతడు ఎంత గొప్ప మనిషి అంటే ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మేనేజ్మెంట్ వచ్చి క్యాప్టెన్సీ ఇచ్చిన నాకు క్యాప్టెన్సీ వద్దు, కొన్నేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కి సర్వ్ చేస్తున్న అక్షర్ పటేల్ కి ఇవ్వడమే కరెక్ట్ అని చెప్పాడు. లాస్ట్ 2 సీజన్స్ నుంచి ఐపీఎల్ లో కేఎల్ రాహుల్ పర్ఫార్మెన్స్ పై చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానం చెప్పబోయే సీజన్ ఈ సీజనే. ఈసారి ఒక ఫియర్లెస్ బ్యాట్స్మెన్ గా ఆడి ఐపీఎల్ 2025 లో కంబ్యాక్ ఇచ్చి మళ్ళీ ఇండియన్ క్రికెట్ టీమ్ లో T20 టీమ్ కి కూడా సెలెక్ట్ అవుతాడని నేను అనుకుంటున్నా. ఈ మాట నేను ఐపీఎల్ కి ముందు చెప్తున్నా. ఐపీఎల్ అయిపోయిన తర్వాత మీరే చెప్తారు అప్పుడు నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు బ్రో అని. అయితే కేఎల్ రాహుల్ లీడర్షిప్ లో లక్నో సూపర్ జైంట్స్ 2 సార్లు ప్లే ఆఫ్స్ కి కూడా క్వాలిఫై అయింది. 2022, 2023 లో ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవ్వగా బట్ అన్ఫార్చునేట్లీ ఎలిమినేటర్ లో ఎలిమినేట్ అయిపోయింది. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ తరపున యాజ్ ఎ కెప్టెన్ గా కాదు యాజ్ ఎ ప్లేయర్ గా ఆడబోతున్నాడు. చూద్దాం మరి ఈ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఎలాంటి విధ్వంసం చేస్తాడు. ఒకప్పటి కేఎల్ రాహుల్ లాగా ఆడాడంటే కేఎల్ రాహుల్ ని ఆపడం ఎవ్వరి వల్ల కాదు. నెక్స్ట్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్. ఐపీఎల్ 2024 లో కోల్కతా నైట్ రైడర్స్ ని ఛాంపియన్స్ గా నిలిపిన వ్యక్తి. ఐపీఎల్ హిస్టరీలోనే ఒక కెప్టెన్ ట్రోఫీ గెలిచిన తర్వాత వేరే టీమ్ కి షిఫ్ట్ అవడం ఇదే మొదటిసారి. అయితే కోల్కతా మేనేజ్మెంట్ టైటిల్ సాధించి పెట్టిన శ్రేయస్ అయ్యర్ ని రిటైన్ చేసుకోలేదు. ఇక ఆక్షన్ లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ ని పంజాబ్ కింగ్స్ 26.75 crores కి సొంతం చేసుకున్నారు. దిస్ ఈస్ 2nd హైయెస్ట్ ఆక్షన్ ప్రైజ్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. శ్రేయస్ అయ్యర్ ప్రీవియస్ గా ఢిల్లీ క్యాపిటల్స్ కి కోల్కతా నైట్ రైడర్స్ కి కెప్టెన్సీ చేశాడు. అయ్యర్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ 2019 లో క్వాలిఫైయర్స్ కి సెలెక్ట్ అవ్వగా 2020 లో రన్నర్ అప్స్ గా నిలిచారు. యాజ్ ఎ కెప్టెన్ గా చాలా మంచి రికార్డు ఉంది శ్రేయస్ అయ్యర్ కి. ఐపీఎల్ లో 50 మ్యాచెస్ పైగా క్యాప్టెన్సీ చేసిన వాళ్ళల్లో యాజ్ ఎ కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనికి ఎక్కువ విన్ పర్సెంటేజ్ ఉండగా 2nd సచిన్ టెండూల్కర్ కి ఉండగా 3rd శ్రేయస్ అయ్యరే ఉన్నాడు. సో ఇట్ ఈస్ క్లియర్ యాజ్ ఎ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ చాలా సక్సెస్ఫుల్. చూడాలి మరి యాజ్ ఎ కెప్టెన్ గా పంజాబ్ కింగ్స్ ని ఎలా ముందుండి నడిపిస్తాడు. ఇక నెక్స్ట్ ప్లేయర్ విషయానికి వచ్చేసరికి ఇదైతే సాడ్ న్యూస్ కాదు, చాలా మందికి హ్యాపీ న్యూస్. ఆ ప్లేయర్ ఎవరంటే రవిచంద్రన్ అశ్విన్.
9 ఏళ్ల తర్వాత మళ్ళీ తన సొంత గూటికి వస్తున్నాడు. లాస్ట్ 9 సీజన్స్ లో ఎన్నో ఫ్రాంచైజీలకు ఆడిన తర్వాత మళ్ళీ తిరిగి సిఎస్కే టీంలోకి వచ్చేసాడు. చపాక్లోనే చిన్నప్పటి నుంచి ఆడి అక్కడే నేర్చుకొని మళ్ళీ చపాక్కి వచ్చి ఆడటం అశ్విన్కి ఎంతో ఆనందకరం. అశ్విన్ మళ్ళీ టీంలోకి రావడం చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక అశ్విన్ రాకతో డేంజరస్ స్పిన్ బౌలింగ్ యూనిట్ గా మారింది చెన్నై సూపర్ కింగ్స్. అసలే చపాక్ స్టేడియం స్పిన్ బౌలర్స్ కి అనుకూలిస్తుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ లో జడేజా, అశ్విన్ లాంటి డేంజరస్ బౌలర్స్ ఉన్నారు. సో దిస్ ఈస్ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్. మీరందరూ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అశ్విన్ 2010, 2011లో సిఎస్కే టీంలో ఉన్నప్పుడు సిఎస్కే 2 times టైటిల్ని సాధించింది. మళ్ళీ అశ్విన్ రాకతో టైటిల్ ఏమైనా సాధిస్తారేమో చూడాలి. ఇక నెక్స్ట్ ప్లేయర్ యుజేంద్ర చాహల్, లీడింగ్ వికెట్ టేకర్ ఆఫ్ ఐపీఎల్ 2024. షాకింగ్ విషయం ఏమిటంటే లీడింగ్ వికెట్ టేకర్ అయిన యుజేంద్ర చాహల్ని రాజస్థాన్ రాయల్స్ రిటైన్ చేసుకోలేదు. సో ఆక్షన్లో పంజాబ్ కింగ్స్ యుజేంద్ర చాహల్ని కైవసం చేసుకున్నారు. ఐపీఎల్లో యుజేంద్ర చాహల్కి పంజాబ్ కింగ్స్ ఈజ్ ద 4th ఫ్రాంచైజ్. అయినా ఏ మాట కామాట చాహల్ ఏ ఫ్రాంచైజ్కి ఆడినా ఆర్సీబీకి ఆడేటప్పుడు మాత్రం అతడికి క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. సో లీడింగ్ వికెట్ టేకర్ అయిన యుజేంద్ర చాహల్ని దక్కించుకోవడంలో రాజస్థాన్ రాయల్స్ ఫెయిల్ అయ్యింది. సో ఈసారి మనం యుజేంద్ర చాహల్ని పంజాబ్ కింగ్స్ జెర్సీలో చూడబోతున్నాం. ఇక ఓవర్సీస్ ప్లేయర్స్ విషయానికి వస్తే డేంజరస్ ఓపెనర్ అయిన జాస్ బట్లర్ రాజస్థాన్ రాయల్స్ ని వదిలేసి ఈసారి గుజరాత్ టైటన్స్ టీంలో జాయిన్ అయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ జాస్ బట్లర్ని రిటైన్ చేసుకుంటే బాగుండేదని నా ఒపీనియన్. ఎందుకంటే యాజ్ అ ఓపెనర్గా ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఉంటాడు జాస్ బట్లర్. ఇక నెక్స్ట్ ప్లేయర్ లాస్ట్ సీజన్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ పెయిడ్ బౌలర్ మిచెల్ స్టార్క్. మిచెల్ స్టార్క్ కేకేఆర్ టీంని వదిలేసి ఈసారి ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో జాయిన్ అయ్యాడు. లాస్ట్ ఇయర్లో పెద్దగా వికెట్స్ తీయకపోయినా క్రూషియల్ టైంలో కంబ్యాక్ ఇచ్చి మ్యాచెస్ విన్ అవడంలో కీలక పాత్ర పోషించాడు. అయినా కూడా మిచెల్ స్టార్క్ ఫ్రాంచైజ్ చేంజ్ అయ్యి ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కి ఆడబోతున్నాడు. నెక్స్ట్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్వెల్. ఇతడు కన్సిస్టెంట్ గా ఆడాడు, కానీ ఒక్కసారి కన్సిస్టెంట్ గా ఆడాడు అంటే మ్యాచ్ ను మొత్తాన్ని వన్ సైడ్ చేసేస్తాడు. మ్యాక్స్వెల్ కి కూడా ఆర్సీబీ టీంలో సపరేట్ ఫ్యాన్ బేస్ తయారవుతున్న రోజులు, బట్ అది ఎక్కువ రోజు నిలవలేదు. మేబీ తన పూర్ ఫామే దీనికి కారణం. సో ఈసారి ఆర్సీబీని వదిలేసి పంజాబ్ కింగ్స్ లో జాయిన్ అయ్యాడు మ్యాక్స్వెల్. ఇక నెక్స్ట్ ప్లేయర్ ట్రెంట్ బోల్ట్. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ సొంత గూటిగా వచ్చాడు ట్రెంట్ బోల్ట్. ఈసారి ముంబై ఇండియన్స్ టీంలో పవర్ ప్లేలో తన అరంగేట్రం మళ్ళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక నెక్స్ట్ ప్లేయర్ జోఫ్రా ఆర్చర్. జోఫ్రా ఆర్చర్ కూడా మళ్ళీ రాజస్థాన్ రాయల్స్ టీంలోకి ఎంటర్ అయ్యాడు. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, దీపక్ చాహర్ చెన్నై సూపర్ కింగ్స్ ని వదిలేసి ఈసారి ముంబై ఇండియన్స్ టీంలో ఆడబోతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మేనేజ్మెంట్ కూడా దీపక్ చాహర్ ని కొనడానికి ఎంతగానో ట్రై చేశారు, బట్ అన్ఫార్చునేట్లీ దీపక్ చాహర్ ని సాధించుకోలేకపోయారు. దీపక్ చాహర్ ని ముంబై ఇండియన్స్ టీంలో చూడటం సిఎస్కే ఫ్యాన్స్ కి అయితే చాలా బాధను కలిగిస్తుంది. అండ్ ఇంకో ప్లేయర్ భువనేశ్వర్ కుమార్. 11 ఏళ్లుగా ఎస్ఆర్హెచ్ టీంలో ఉండి ఒక్కసారిగా భువిని ఆర్సీబీ జెర్సీలో చూడాలి అంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఏమాత్రం జీర్ణించుకోలేరు. ఆర్సీబీ తరపున వచ్చి ఎస్ఆర్హెచ్ కి అగైనెస్ట్ గా భువి బౌలింగ్ చేస్తుంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ గా చాలా బాధేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు, బట్ ప్రతి ప్లేయర్ ఒకే టీం కి ఎప్పుడు ఆడడం అనేది జరగని పని. ప్లేయర్స్ ఎలాగైతే వాళ్ళు ఆడే టీం తమ టీం గా భావిస్తారో మనం కూడా బాధపడకుండా అడ్జస్ట్ అవుతూ పోవాలి. వీటన్నిటిలోకెల్లా నాకు చాలా బాధను కలిగించే విషయం ఏమిటంటే మహమ్మద్ సిరాజ్ విషయమే. వీటిలో ఏ ప్లేయర్ విషయం మీకు చాలా బాధను కలిగిస్తుందో కామెంట్ చేయండి. మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ స్టార్ట్ అవబోతోంది. ఐపీఎల్ కి సంబంధించిన ప్రతి అప్డేట్ నేను మీ ముందు ఉంచుతా. సో వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. మీరు ఇక్కడి దాకా చూసారంటే నా వీడియో మీకు ఎక్కడో ఒక దగ్గర నచ్చే ఉంటుంది. సో ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.